ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అనుబంధ విభాగాల అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, అలానే మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధార్థ అన్నకి, అలానే నా సహ ఉపాధ్యక్షులకి, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యక్రమంలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాష్ట్ర విభాగం అనేది ఇప్పటికే ఎప్పుడో ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంటే అది కొంచెం లేట్ అవటం, మనం జిల్లా స్థాయిలో కూడా కమిటీలను ప్రకటించుకొని, అలానే మండల స్థాయి, గ్రామ స్థాయిలో కూడా అన్ని కమిటీలను ప్రకటించుకున్న తర్వాత మనం చేయాల్సినటువంటి కార్యాచరణ గురించి ఇప్పుడు ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసి, మనకి ఎలక్షన్స్ రావడానికి ఎక్కువ దూరం లేదు. మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం, మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో మనకి ఒక పెద్ద ఓట్ బ్యాంక్ని తయారు చేసి పెట్టున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య, మనకి ఉన్నటువంటి ఓటర్స్ అందరినీ కూడా మనం పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్ళగలిగేటటువంటి పరిస్థితిని మనం చేయాలి. ముఖ్యంగా యువత అయినటువంటి మనందరం కూడా మన ఓటర్స్ గా ఉండేటటువంటి సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళైతేనేమి, పార్టీని అభిమానించే వాళ్ళైతేనేమి, ఎవరైతే పార్టీకి సానుకూలంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా బూత్ వరకు తీసుకెళ్ళగలిగితే, మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే టార్గెట్ గా ఫిక్స్ చేసుకున్నటువంటి 175కు 175 అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆ కాన్సెప్ట్ ని సాకారం చేసే దాంట్లో మనం ముఖ్య పాత్ర వహించాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా ముఖ్యంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరిగేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా యువత ఇప్పటి నుంచైనా పూర్తి స్థాయిలో మన సేవల్ని మనం పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ, పార్టీ నిర్వహించేటటువంటి ఏ కార్యక్రమంలోనైనా సరే మనందరం కూడా విజయవంతం అయ్యేలాగా పాల్గొని, రాబోయే ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి గారు జగనన్న ఏదైతే టార్గెట్ పెట్టాడో 175/175 అనేటటువంటి నినాదాన్ని మనం నిజం చేసేదానికి అందరం కూడా సమాయత్తమై గట్టిగా పనిచేసి ఆ కళని సాకారం చేసే దానిలో మనందరం భాగస్వాములు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్.